హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 197. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ శరత్ చేశారు, బ్రేక్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో వీడియో చేయన్నా అని చెప్పేసి. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. నా వెహికల్ సెకండ్ సర్వీస్కి తీసుకువెళ్ళినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ దగ్గర కొద్దిగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. వాటిని రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పెట్టారు. అప్పుడు నేను చూశాను ఎలా రిమూవ్ చేస్తారు ఏంటని చెప్పేసి. ఒక్కొక్కసారి కొద్దిగా కష్టం అయితే అవుతుందన్నమాట అవి రిమూవ్ చేయటం. నాకైతే అది చూసినప్పుడు కొద్దిగా కష్టం అయితే అనిపించింది. సో మీరైనా అంతే, ఇంటి దగ్గర చేసుకోవద్దు బ్రో. మీరు కావాలంటే మెకానిక్ దగ్గరికైనా వెళ్ళండి, లేకపోతే సర్వీస్ సెంటర్ దగ్గరికైనా వెళ్ళండి. బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి వేయించుకోవాలంటే రిస్క్ తీసుకోవద్దు. మీరు ట్రై చేశారనుకోండి, పొరపాటున సరిగా ఫిట్ చేసుకోకపోతే అవి బ్రేక్స్ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఇంటి దగ్గర చేసుకోవాలా లేకపోతే సర్వీస్ సెంటర్కి వెళ్ళి వేయించుకోవాలనేది మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ వంశీ కృష్ణ అయితే కామెంట్ చేశారు, అన్న కాంటినెంటల్ GT 650 బేస్ మోడల్కి టాప్ మోడల్కి డిఫరెన్సెస్ ఏంటన్నా అని చెప్పేసి. టాప్ మోడల్లో మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది, మిస్టర్ క్లీన్ అని చెప్పేసి అంటారు. అలాగే మీకు స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. అదే మీరు బేస్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, అందులో మీకు రెడ్ కలర్ అనమాట ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి. స్పోక్ వీల్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. సో అంతే డిఫరెన్సెస్. కలర్స్ అయితే మెయిన్ మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. నేనైతే మాత్రం మీకు టాప్ అండ్ మిస్టర్ క్లీన్ అంటే క్రోమ్ ఫినిషింగ్లో ఉండిద్ది కదా వెహికల్, అదైతే సజెస్ట్ చేస్తా. చూస్తానికి చాలా బాగుండిద్ది. స్పోక్ వీల్స్ హైలైట్ అనమాట. రెట్రో స్టైల్లో చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు స్పోక్ వీల్స్ వేరియంటే పర్చేస్ చేయాలి. నెక్స్ట్ యశ్వంత్ కుమార్ అయితే కామెంట్ చేశారు, N160 సింగిల్ సీట్లో గ్రాఫిక్స్ డిజైన్ చేంజ్ చేశారా బ్రో? ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉన్నాయి, వన్స్ కన్ఫర్మ్ ఇట్. నాకు తెలిసి N160కి ఏదైతే ప్రజెంట్ మనకి కలర్స్ ఉన్నాయో సేమ్ అదే కలర్స్లో మీరు అన్ని షోరూమ్స్లో అయితే వెహికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిని మీరు పర్చేస్ చేయొచ్చు. గ్రాఫిక్స్ చేంజ్ చేశారా అంటే వాళ్ళు ర్యాఫింగ్ చేసుకుని ఉండొచ్చు, లేకపోతే కలర్ కొత్తగా వేసుకుని ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి మీరైతే మోసపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తానికి బాగుంటాయి, కానీ రియాలిటీలో మీకు అంతేమీ ఉండదన్నమాట. సో ఏది పడితే అది నమ్మొద్దు. నేనైతే మాత్రం ఏదైనా వెహికల్స్ కొత్తగా లాంచ్ చేసిన కొత్త కలర్ ఏదైనా వచ్చినా సరే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు N160లో కొత్త కలర్ ఏదైనా వచ్చిందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి వాళ్ళని అడగండి. మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొత్త కలర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి బజాజ్ అనే కాదు ఏ కంపెనీ షోరూమ్కైనా వెళ్ళి అడగండి. ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ ఇస్తారు. దాని ప్రకారంగా మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ హరీష్ అయితే కామెంట్ చేశారు, హైబ్రిడ్ నేను పల్సర్ 150 తీసుకుందాం అనుకుంటున్నా, కానీ దానికి హెడ్లైట్ డిజైన్ నాకు నచ్చలేదు, ఓల్డ్ మోడల్ డిజైన్ మోడిఫై చేసుకోవచ్చా అని చెప్పేసి. బ్రో మీకు ప్రజెంట్ అయితే 2026 బజాజ్ పల్సర్ 150 వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే మీకు పాత డిజైన్లో 2026 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ 2026 వెహికల్స్ అయిపోయినాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంటే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా అయితే ఓల్డ్ స్టాక్ అయిపోలేదు, మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి కొనుక్కోండి. కావాలంటే లోపల హాలోజన్ లైట్ తీసేసి LED లైట్ పెట్టుకోవచ్చు అనమాట. సో అప్పుడు మీకు ఇంకా బెటర్ విజిబిలిటీ అయితే ఉండిద్ది. దానికోసం మీరు లేటెస్ట్ వెహికల్ కొనుక్కొని హెడ్లైట్ డిజైన్ ఇదంతా మార్చుకోవడం అవసరం లేదు. కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ అవుతుందన్నమాట. ఉన్న హెడ్లైట్ రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త హెడ్లైట్ కొనుక్కోవాలనుకుంటే మీకు చాలా ఖర్చు అయితే అవుతుంది కదా. కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళి ఓల్డ్ డిజైన్తో పల్సర్ 150 ఉంటే మాత్రం ఒకసారి వాళ్ళని కనుక్కోండి, వెహికల్ అయితే పర్చేస్ చేయండి. నెక్స్ట్ TTG ఫ్రీ ఫైర్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ ఆర్ కార్ పేపర్స్ ఫోర్స్లో ఉన్నాయంటే ఏంటన్నా అర్థం అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మోటార్ సైకిల్ పర్చేస్ చేశారనుకోండి, ఇన్సూరెన్స్ అయితే ఉండిద్ది, ఇన్వాయిస్ అయితే ఉండిద్ది, బుక్ అయితే ఉండిద్ది, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మీకు ఉంటేనే ఫోర్స్లో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని అర్థం. ఫోర్స్లో ఉన్నాయన్నా ఒకటే, అన్ని డాక్యుమెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నా ఒకటే. అర్థమైందా? నెక్స్ట్ ప్రసాద్ అయితే కామెంట్ చేశారు, హౌ టు ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఆఫ్ బైక్ టు అదర్ పర్సన్ ఎట్ హోమ్లో చేసుకోవడం అయితే కుదరదు బ్రో. మీకు పరివాహన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉండిద్ది. వెబ్సైట్ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు వెబ్సైట్ లోపలికి లాగిన్ అయిన తర్వాత ప్రాసెస్ అయితే ఉండిద్ది అనమాట. అది మీరు ఇంట్లో చేసుకోవడానికి అయితే కుదరదు. మీకు దగ్గరలో ఉన్న RTO ఆఫీస్ కానీ లేకపోతే ఆ వెబ్సైట్ క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి మీరు ఇది ప్రాసెస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేశారనుకోండి, అవ్వకపోతే మళ్ళీ మీరే ప్రాబ్లంలో పడతారు. కాబట్టి ఇట్లాంటివి అయితే మీరు చేయొద్దు. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయితే ప్రాసెస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ రామకృష్ణ అయితే కామెంట్ చేశారు, అన్న ఎక్స్పల్స్ 210కి ఎక్స్పల్స్ డకార్ ర్యాలీకి డిఫరెన్సెస్ ఏంటన్నా అని చెప్పేసి. ఎక్స్పల్స్ 210 నార్మల్ వెహికల్ అనమాట. అదే డకార్ ర్యాలీలో మీకు సస్పెన్షన్ అయితే కొద్దిగా లాంగ్ ఉండిద్ది, లాంగ్ ట్రావెల్ సస్పెన్షను. దానివల్ల మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరిగిద్ది,
కొత్త గ్రాఫిక్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. అంతే, సేమ్ ఇంజిన్, సేమ్ టైర్స్, సేమ్ చాసిస్, సేమ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, సేమ్ హెడ్ లైట్, మొత్తం సేమ్ అనమాట. మీకు కలర్ అయితే ఒకటి మారిద్ది, కొద్దిగా పెద్ద స్టాండ్ అయితే ఉండిద్ది, అలాగే మీకు సీట్ కూడా కొద్దిగా అప్డేట్ చేస్తారనమాట ఆ వెహికల్లో. సో ఇంతే డిఫరెన్సెస్, ఇంతకు మించి మీకు ఏమీ ఉండదు డిఫరెన్సెస్ అయితే. 5'6", 5'7" హైట్ ఉన్న వాళ్ళు అయితే నార్మల్ ఎక్స్పల్స్ 210 కొనుక్కోండి. అంతకన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు డకార్ ర్యాలీ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ షాడో అయితే కామెంట్ చేశారు, అన్న MT-15కి ఫ్రంట్ వైల్డ్ మాస్క్ మాడిఫికేషన్ లీగలేనా అని చెప్పేసి. బ్రో ఇక్కడ కనిపిస్తున్నదే కదా వైల్డ్ మాస్క్ అంటే, నేను ఇప్పుడే గూగుల్లో చూసాను అనమాట. సో ఇది మీరు MT-15కి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. లీగలా ఇల్లీగల్ అనేది సెకండరీ అనమాట. పెద్ద మోడిఫికేషన్ అయితే ఏమీ కాదు కదా. వెహికల్కి ఒక చిన్న పార్ట్ అయితే మీరు యాడ్ చేసుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు. హెడ్లైట్ అయితే ఏమీ పూర్తిగా మార్చట్లేదు, అలాగే కలర్ కూడా ఏం మార్చట్లేదు కదా. సో మీ వెహికల్కి ఒక పార్ట్ అయితే యాడ్ ఆన్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు తెలిసి లీగల్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రేమ్ స్వరూప్ అయితే కామెంట్ చేశారు, బ్రదర్ చైన్కి లూప్ చేశాక ఆ లూప్ స్ట్రెయిన్స్ బ్యాక్ టైర్ రిమ్ని డర్టీగా చేస్తున్నాయి, హౌ టు సాల్వ్ దిస్ అని చెప్పేసి. బ్రో సింపుల్, మీరు చైన్ లూప్ చేసుకునేటప్పుడు ఒక పేపర్ అయితే అడ్డుగా పెట్టుకోండి, ఆ రిమూవ్ మీద పడకుండా, లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ కానీ మీ ఇష్టం దాని మీద పడకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని చైన్ లూప్ అయితే చేసుకోండి. చైన్ లూప్ చేసుకున్న ఒక ½ అవర్ దాకా మీరు వెహికల్ అయితే యూజ్ చేయొద్దు. చైన్ మీద ఎక్స్ట్రాగా ఏదైనా ఉందంటే అది మొత్తం కింద కారిపోయింది అనమాట, అప్పుడు మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ రైడ్ వెళ్ళొచ్చిన తర్వాత దాని మీద ఏదైనా డర్టీగా పడినాయి అనుకోండి రిమూవ్ మీద, అప్పుడు మీరు తడిగుడ్డతో నీట్గా క్లీన్ చేసుకుని అంతే, అంతకు మించి మనం అయితే ఏమీ చేయలేము. నెక్స్ట్ జగదీష్ అయితే కామెంట్ చేశారు, ఐఎమ్ ప్లానింగ్ టు బై ఏ బైక్ ఫర్ మెయిన్లీ ఫ్యామిలీ పర్పస్ అండ్ మై పర్సనల్ యూస్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ SP 125, గ్లామర్ 125X. ఇవి కాకుండా మీరు ఇంకా ఏమైనా సజెస్ట్ చేస్తారా, బడ్జెట్ 1.2 lakhs అని చెప్పేసి. బ్రో ఆల్రెడీ మీరు 2 వెహికల్స్ అయితే చూస్ చేసుకున్నారు కదా, మెయిన్లీ ఫ్యామిలీ పర్పస్ కోసమే అని చెప్పేసి అన్నారు కాబట్టి గ్లామర్ 125X అయితే మీరు ట్రై చేయొచ్చు. అన్నిట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉండిద్ది, చూస్తానికి కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట. చిన్న విండ్షీల్డ్ అయితే ఇస్తారు, అలాగే మీకు చాలా యాక్సరీస్ అయితే మీరు హీరో షోరూంలో పర్చేస్ చేయొచ్చు కొద్దిగా యూనిక్గా ఆ వెహికల్ కనిపించడానికి. లేదు నాకు హీరో గ్లామర్ నచ్చలేదు అనుకుంటే హోండా షైన్ 125 తీసుకోండి, చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. లేదు నాకు డిజిటల్ కన్సోల్ కావాలి అనుకుంటే మీరు హోండా షైన్ SP 125 కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు బ్రో ఫ్యామిలీ కోసం కాదు, నేను సోలోగా రైడ్ చేయడానికి అని చెప్పేసి మీరు అడిగినట్లయితే అప్పుడు నేను మీకు రైడర్ కానీ ఎక్స్ట్రీమ్ 125 కానీ సజెస్ట్ చేసామని. ఫ్యామిలీ పర్పస్ అడిగారు కాబట్టి మీరు ఇవి కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాగార్జున అయితే కామెంట్ చేశారు, అన్న బైక్ స్పీడ్గా వెళ్ళాలంటే ట్రిక్స్ చెప్పన్నా అని చెప్పేసి. ఫస్ట్ ఫెయిర్ డిజైన్ ఉన్న వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి, R15 కానీ పల్సర్ 220 కానీ లేకపోతే సుజుకి జిక్సర్ SF 150 ఇట్లాంటి వెహికల్స్ అనమాట. నేనైతే మీకు ఫెయిర్ డిజైన్లో ఒక వెహికల్ కొనుక్కోవాలంటే మాత్రం 155cc R15 వర్షన్ 4 అయితే బెస్ట్ అని చెప్తాను. సో ఆ వెహికల్ రైడ్ చేసేటప్పుడు ఇట్లా బాగా కిందకి లీన్ అయిపోయి మీరు రైడ్ చేయండి, అప్పుడు ఏరోడైనమిక్స్ ప్రాపర్గా ఉండి కొద్దిగా ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండిద్ది. నెకిడ్ వెహికల్స్ అయినా సరే మీరు రైడ్ చేసేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా కూర్చోకుండా ఇట్లా బెండ్ అయ్యారనుకోండి కొంచెం స్పీడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉండిద్ది, కానీ అంత స్పీడ్ అయితే వెళ్ళొద్దు జనాలు ఉన్నప్పుడు. ఖాళీ రోడ్స్లో మీ ఇష్టం బ్రో, మీరు ఎంత స్పీడ్ అయినా వెళ్ళండి, కానీ ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయండి. నెక్స్ట్ దీపక్ అయితే కామెంట్ చేశారు, అన్న నా దగ్గర TVS ఎన్టార్క్ 125 ఉంది, నేను యమహా షోరూంలో ఎన్టార్క్ స్కూటర్ సేల్ చేసి MT-15 అప్గ్రేడ్ అవ్వచ్చా, ఇలాంటి ఆప్షన్ ఉందా అని చెప్పేసి. ఆప్షన్ అయితే ఉంది బ్రో, మీరు ఏ షోరూమ్కైనా వెళ్ళి మీ వెహికల్ అయితే సేల్ చేసి మీకు నచ్చిన మోటార్ సైకిల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. కాకపోతే యమహా షోరూమ్కి వెళ్ళి ఎంతకి తీసుకుంటారు ఎన్టార్క్ 125 అని చెప్పేసి అడగండి. తర్వాత వేరే షోరూమ్కి వెళ్ళండి, TVS షోరూమ్కి వెళ్ళండి, బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, హీరో షోరూమ్కి వెళ్ళండి. సో అందరి దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్ ఎంతకు తీసుకుంటారు, నేను కొత్త వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనండి. ఎవరైతే ఎక్కువ అమౌంట్ చెప్తారో వాళ్ళకి మీ వెహికల్ సేల్ చేసేసి అమౌంట్ తీసుకోండి, అమౌంట్ ఇస్తానంటే అమౌంట్ తీసుకోండి. లేదనుకుంటే మాత్రం మీరు యమహా షోరూమ్కి వెళ్ళి వాళ్ళకి ఆ వెహికల్ ఇచ్చేసి MT-15 అయితే కొనుక్కొని రావచ్చు. నెక్స్ట్ స్టీఫెన్ అయితే కామెంట్ చేశారు, అన్న పిక్ మై క్వశ్చన్, NS 160, డ్యూక్ 160, XSR విచ్ వన్ ఈజ్ బెస్ట్. NS 160ని మీరు డైరెక్ట్గా స్కిప్ చేసేసేయండి, డ్యూక్ 160, యమహా XSR 155. డ్యూక్ 160 లుక్ అయితే చాలా బాగుంటుంది, ఇంజన్ కూడా స్మూత్ అయితే ఉంది. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనప్పటికీ నేనైతే మాత్రం మీకు డ్యూక్ 160 సజెస్ట్ చేస్తాను. యమహా XSR 155 కూడా బెస్ట్ ఆప్షనే. నాకైతే మాత్రం ఆల్రెడీ నా దగ్గర KTM వెహికల్ ఉంది కాబట్టి XSR 155 నేను పర్చేస్ చేస్తాను. డిజైన్ కొద్దిగా వింటేజ్ లుక్స్ కావాలి అనుకుంటే మీరు యమహాకి వెళ్ళిపోండి, స్టైలిష్ లుక్స్ ఉండాలనుకుంటే డ్యూక్ 160. మీ ఇష్టం బ్రో, ఏది కొనుక్కున్నా సరే రెండు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ప్రైస్ మ్యాటర్స్ అనమాట. డ్యూక్ 160 ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది XSRతో కంపేర్ చేసుకుంటే. సో అమౌంట్ ఎంతైనా పర్వాలేదు అనుకుంటే అప్పుడు మీరు డ్యూక్ అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ విక్రమ్ అయితే కామెంట్ చేశారు, బ్రో డ్యూక్ 160 ప్రైస్ వర్తా కాదా, మిడిల్ క్లాస్ పర్సన్స్కి చెప్పన్నా అని చెప్పేసి. ఇందాకే చెప్పాను కదా బ్రో, ప్రైస్ కొంచెం ఎక్కువైతే ఉండిద్ది అనమాట. సో ఒక 10,000 to 15,000 రూపీస్ మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ నాకు నచ్చిన వెహికల్ నేను కొనుక్కుంటున్నాను అని అనుకుంటే మాత్రం మీరు డ్యూక్ 160 కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ షార్ట్స్ అయితే కామెంట్ చేశారు, ఎక్స్పల్స్ 210 ఆర్ KLX 230
వాట్ ఈజ్ యువర్ చాయిస్ అన్నయ్య అని చెప్పేసి. బ్రో KLX 230 లాంచ్ చేయకముందు నాకు ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే పర్చేస్ చేయాలనిపించింది. అది ఎక్స్పల్స్ 210 అనమాట. చూస్తానికి చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, నా బడ్జెట్లో వచ్చేస్తుంది, నాకు ఆ పవర్ అండ్ వర్క్ అయితే సరిపోయింది అనమాట. కానీ ఎప్పుడైతే KLX 230 చూశానో అబ్రాడ్లో చాలా ప్రైస్ అయితే ఉండేది, నియర్లీ 3.5 lakhs 4 lakhs పెట్టి మనం కొనుక్కోవాలన్నమాట. ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అయిందో ఆ వెహికల్ చూస్తానికి నాకు చాలా బాగా నచ్చింది. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఫ్యూయల్ ట్యాంక్ ఏమో చిన్నది అయినప్పటికీ మనము ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఆ ఫ్యూల్ అయితే సరిపోయింది అనమాట. నేనైతే KLX 230 తీసుకుంటాను, బెస్ట్ అనిపించింది నాకు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు KLX 230. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువ ఉండిద్ది. నెక్స్ట్ పవన్ అయితే కామెంట్ చేశారు, బ్రో స్కూటర్ మెయింటెనెన్స్ చెప్పు, గేర్ ఆయిల్ ఎప్పుడు మార్చుకోవాలి, థ్రోటిల్ బాడీ క్లీన్ ఎప్పుడు చేయాలి అని చెప్పేసి. బ్రో మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మారుస్తారు కదా, అప్పుడు గేర్ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు, కానీ మార్చితే బెటర్. ఇంజిన్ ఆయిల్తో పాటు మీరు గేర్ ఆయిల్ కూడా మార్చుకోండి, లేదనుకుంటే ఎవ్రీ 2 times అనమాట, 2 సార్లు ఇంజిన్ ఆయిల్ మారుస్తారు కదా, అప్పుడు ఒకసారి గేర్ ఆయిల్ అయితే మార్చుకోవాలి. ఇంకా థ్రోటల్ బాడీ అంటారా, మనకి BS4 వెహికల్స్లో కార్బొరేటర్ అయితే ఉండేది, అది మీ ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు క్లీన్ చేసుకోవచ్చు. లోపల ఎక్కువగా డస్ట్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఫ్యూల్ ఇంజెక్షన్తో లభిస్తూ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఫిల్టర్స్ అయితే ఉంటాయి, వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ భరత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఫ్యామిలీ కోసం బెస్ట్ హోండా యూనికార్న్ 160 లేదా N160 సింగిల్ సీట్ డబల్ డిస్క్ బెస్ట్ బైక్ ఫ్యామిలీ కోసం చెప్పన్నా అని చెప్పేసి. బ్రో ఫ్యామిలీ కోసమే 100% నేను యూజ్ చేస్తాను అంటే మాత్రం మీరు హోండా యూనికార్న్ అయితే కొనుక్కోండి. అందులో కంఫర్టబుల్ సీట్ అయితే ఉండిద్ది, రిలాక్స్డ్గా కూర్చొని మీరు వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. కానీ మీరు ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే N160లో సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేస్తారు. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉండిద్ది, చూస్తానికి లుక్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. సో నేనైతే మాత్రం N160 సింగిల్ సీట్ డ్యూయల్ డిస్క్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ వేరియంట్ ఉంది కదా, రీసెంట్గా లాంచ్ చేశారు, ఆ వెహికల్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను, నేను కూడా అదే కొనుక్కుంటాను. నెక్స్ట్ మనీ మైండ్ అయితే కామెంట్ చేశారు, బజాజ్ పల్సర్ బైక్స్ పెరిగాయి అంట నిజమేనా అని చెప్పేసి. GST రూపంలో చాలా వరకు ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి, కానీ మనకి సెస్ అని చెప్పేసి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. 10% ఏమో పెరిగిందంట, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల దాకా మోడల్ని బట్టి ప్రైజెస్ అయితే పెరిగినాయి. కాబట్టి బజాజ్ పల్సర్ అనే కాదు, అన్ని వెహికల్స్ కూడా ప్రైజెస్ అయితే కొంచెం పెరిగినాయి బ్రో. కానీ మనం బెనిఫిట్లోనే ఉన్నాము, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే GST రూపంలో చాలా వరకు హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేస్తున్నాం కదా. 10,000 రూపాయల దాకా ప్రైస్ డ్రాప్ అయింది, వాటిల్లో వెహికల్ని బట్టి ఒక 2,000 రూపాయల దాకా పెరిగింది. కానీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రైస్ పెరిగిన రేటుతోనే మీరు కొనుక్కుంటారు. ఫైనల్గా సూర్య యాదవ్ కామెంట్ చేశారు, పల్సర్ 150 ఆర్ N160. చాలా మందికి డౌట్ అయితే ఉండిద్ది, ఎందుకంటే పల్సర్ 150 డిజైన్ అయితే ఎవరికి నచ్చలేదు కదా, కొంచెం అమౌంట్ యాడ్ చేసుకుని N160 కొనుక్కుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు. వాటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకు నచ్చినట్టుగా అయితే చూస్ చేసుకోవచ్చు. నేనైతే మీకు N160 సజెస్ట్ చేస్తాను. టెలిస్కోపిక్ సస్పెన్షన్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, సింగిల్ సీటు, స్ప్లిట్ సీటు, మీకు డ్యూయల్ డిస్క్ బ్రేకు, డ్యూయల్ ఛానల్ ABS, మంచి స్పెసిఫికేషన్స్తో మీకు N160 అయితే లభిస్తూ ఉంది. క్లచ్ అయితే స్మూత్గా ఉండిద్ది, డిజైన్ కూడా బాగుండిద్ది, అలాగే మీకు ఇంజిన్ కూడా స్మూత్గా ఉండిద్ది. నేనైతే మాత్రం మీకు N160 సజెస్ట్ చేస్తాను బ్రో, అదే మీరు కొనుక్కోండి. పల్సర్ 150ని స్కిప్ చేసేసేయండి, చూద్దాం. కన్సోల్ కూడా యావరేజ్గా ఉండిద్ది, అంత స్మూత్ అయితే ఏమీ ఉండదు. ఇంజన్ క్లచ్ కూడా కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది, ట్రాన్స్మిషన్ కూడా ఓకే అనమాట. మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి, నాకు ఎలా అనిపించిందో నేను మొత్తం ఆ వీడియోలో మాట్లాడాను. పల్సర్ 150 కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో చూడండి, కానీ మీరు N160 కొనుక్కోవడం 100 times బెస్ట్ అనమాట. సో ఇది ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.